అన్ని ఫ్యూచర్ సిటీకే కీలక శాఖల కార్యాలయాలు అటువైపే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ కొత్త కార్యాలయాలతో పాటు పాత ఆఫీసుల్లో కొన్ని తరలింపులు ఉన్నతాధికారుల నుంచి రిపోర్ట్ కోరిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్పీడప్. ఎక్కడ ఫ్యూచర్ సిటీలో ఒక్క ఐటీకి పరిశ్రమలకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చోటు కల్పిస్తారు అక్కడ. ఇప్పుడు కొత్త ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా పాతవి ఎక్కడెక్కడైతే రద్దీ ఉన్నాయో ఆ రద్దీ ప్లేస్లలో ఉన్న కీలక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఫ్యూచర్ సిటీకి తరలిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ సిటీని విజిట్ చేయండి, మీకు భవిష్యత్తు ఏందో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు భవిష్యత్ ఇంకా పూర్తయ్యేసరికి టైం పడుతుంది. ఇంకొక సంవత్సరం తర్వాత పోయి చూడండి, చూసే ఫ్యూచర్ సిటీ విజన్ ఏంది, ఏ లక్ష్యంతో పనిచేస్తున్నది ప్రభుత్వం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు, ఆ స్థలాల్లోనే మహిళలకు వాటా కల్పిస్తాం. బీఆర్ఎస్ హయాంలో తప్పుడు నిర్ణయాలు, ప్రజాప్రభుత్వంలో అలా జరగదు. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇండ్ల నిర్మాణం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదలు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉంటున్నారో నివసిస్తున్నారో కొన్ని స్థలాలల్లో అక్కడే మీకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. అయితే గతంలో ఏం చేసిరంటే పేదలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించి అవన్నీ కబ్జాలు చేసి ఎక్కడనో ఒక దగ్గర ఊరవతల దూరంలో డబల్ బెడ్రూములని కట్టి అవి నాసిరకంగా అసలు ఏ రకంగా చూసినా కానీ అవి ఇక పిల్లర్లు కూడా ఊగుతుండే. మరి కట్టిరు కన్స్ట్రక్షను ఇప్పుడు అందులో గోవాలంటే కూడా ప్రజలు భయపడుతున్నారు. అటువంటి కట్టడాలు కట్టిరు. ఈ కాళేశ్వరం కూలిపోయేసరికి దాంతోపాటు గతంలో కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మొత్తం పిల్లర్లు ఊగుతుండే. అవన్నీ చూసి భయపడుతున్నారు ప్రజలు అందులో పోవాలంటే. వీళ్ళు ఏం చేసిరు, ఆ జాగాలు మొత్తం మింగి ఒక దగ్గర 8 అంతస్తులు 10 అంతస్తులు కట్టి అందులో ఇరుకుర్రి. నీళ్లు ఉండవు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, చక్కగా ఏది ఉండదు. ఆ డబల్ బెడ్రూమ్లని అపార్ట్మెంట్లా గట్టిపడేసిరు. ఇక అందులో మెయింటెనెన్స్ ఒకటి చూసుకోవాలి, ఆ నీళ్లు వాడు నిజంగా లక్షలు పోసి కొన్న దాంట్లోనే నానా రకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మరి ఎట్లా బతుకుతాం, ఎట్లా ఉంటారని చెప్పేసి భయంతో అందులోకి పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మళ్ళీ అది కూడా ఎవరు వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళు ఇచ్చుకున్నారు. అసలు సిసలైన నిరుపేదలకు కూడా అందియాలి. ఇప్పుడున్న ఈ ప్రజాప్రభుత్వం పేదలు ఎవరైతున్నారో ఆ ప్రతి ఒక్కరికి నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ వస్తున్నది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇస్తున్నారు. గతంలో రాజీవ్ గృహకల్ప అని ఉండే, వాటినే ఈయన డబల్ బెడ్రూమ్లని చేసిండు. రాజీవ్ గృహకల్ప ఎట్లా ఉండే ఇండ్లు, దాంట్లో అప్పుడు కట్టినవి ఇప్పటిదాకా కూడా కొంచెం పెచ్చు ఊడతలేదు. అదే నీ డబల్ బెడ్రూమ్లు, ఇప్పుడున్న ఇందిరమ్మ ఇండ్లు ఏ లెక్కన పోటీ పెట్టుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంతో బీఆర్ఎస్ పోటీ పెట్టుకున్నా దేనికి కూడా పనికిరాదు. రాజీవ్ గృహకల్ప ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎట్లున్నాయి. రాజీవ్ గృహకల్ప ఎప్పుడో ఏండ్లు దాటింది, ఇంతవరకు ఒక పెచ్చులు ఊడతలేవు అక్కడ. అదే మరి డబల్ బెడ్రూమ్లు ఆగమాగం ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు జబర్దస్త్ కట్టుకుంటున్నారు, లేటెస్ట్ మోడల్లో కట్టుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లని. ఇక వాళ్ళు కొంత గలేస్తున్నారో ఏదో చేసుకుంటున్నారు, సూపర్ కట్టుకుంటున్నారు, కళ్ళు చెదిరిపోయేటట్టు కట్టుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లు. పోయి గ్రామాలలో పర్యటించి చూస్తే మీకు అర్థమవుతుంది.